సీఎం చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సో మరి అసలు ఎందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశాడు, ఈ రోజు ఎందుకు ఈ విధంగా చేశాడు అనే విధంగా చాలా మంది అనుకున్నప్పటికీ పశ్చిమ గోదావరి జిల్లా అక్కడ ఉన్నటువంటి నరసాపురం డంపింగ్ యార్డ్ కి సంబంధించిన సమస్యను చంద్రబాబు నాయుడు పరిష్కరించాడు. సో ఏ విధంగా అంటే ఎప్పటి నుంచో కూడా అక్కడ డంపింగ్ యార్డ్ కి సంబంధించి ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బందులు ఫేస్ చేస్తున్న నేపథ్యంలో ఎన్నో రోజుల నుంచి కూడా వాళ్ళందరూ ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నా కూడా ఎవరు కూడా పట్టించుకోని రీతి గత ప్రభుత్వ హయాంలో కూడా చూశారు. సో మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా వాళ్ళ గోడుని చెప్పుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. సో మరి చంద్రబాబు నాయుడు కూడా వెంటనే దానికి స్పందించి అక్కడ ఆ సమస్య పరిష్కరించడానికి వెంటనే కూడా చొరవ తీసుకోవడం జరిగింది. సో మరి అది చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇప్పుడైతే మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఎలక్షన్ టైంలో కావచ్చు, లేకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత కావచ్చు, మీరు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా నిలబెట్టుకుంటున్నారు. ముఖ్యంగా ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలు తీర్చడానికి వాటిని తీర్చే దిశగానే ముందుకెళ్తున్నారు. అంటే ఖచ్చితంగా ప్రజలకు ఏదైనా సమస్య ఉందంటే వాటిని తీర్చడానికి ముందడుగు ఖచ్చితంగా మన సీఎం చంద్రబాబు నాయుడు వేస్తాడు. సో కాబట్టి ఇక్కడ సంబంధించి డంపింగ్ యార్డ్ సంబంధించిన సమస్య కూడా వెంటనే పరిష్కరించడం చాలా హర్షణీయం. అందరూ కూడా చాలా మటుకు మెచ్చుకుంటున్నారనే విధంగా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడం జరుగుతుంది. ఒక విధంగా చూసుకుంటే ఇప్పుడు ఏవైతే పవన్ కళ్యాణ్ చూసుకుంటున్నాడో పంచాయతీరాజ్ కావచ్చు, గ్రామీణాభివృద్ధి కావచ్చు, పర్యావరణం కావచ్చు, వీటన్నిటికీ కూడా సంబంధించి ముఖ్యంగా ఇలాంటి గ్రామీణాభివృద్ధిలో సంబంధించిన ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. డంపింగ్ యార్డ్ కావచ్చు, లేకపోతే క్లీనింగ్ సెక్షన్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా అందులోనే వస్తాయి. కాబట్టి సో ఆ సమస్యను వెంటనే పరిష్కరించి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆయన కూడా కోరుకుంటున్నారనే విధంగా అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశాడు. సో మరి ఒక విధంగా చూసుకుంటే చాలా మంది నాయకులు ఏ విధంగా ఉంటారంటే ఇప్పుడు ప్రజలకు ఏదైనా సమస్య వచ్చిందంటే ఏదో 2-3 సమస్యలు ముందుగా తీర్చి సరే తీరుస్తున్నారు కదా అని ఒక మంచి పేరు కోసం ఫోటోలకు పోజులు ఇవ్వడం, వీడియోలు తీసుకోవడం, వాటిని పబ్లిసిటీ చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడు ఆ విధంగా కాదు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద కూడా ఎన్ని సమస్యలు ఉన్నా ఇప్పుడు రీసెంట్ గానే చూసుకుంటే ఫ్లడ్స్ వచ్చి చాలా మంది ప్రజలందరూ కూడా వాళ్ళ జీవనంలో కూడా వాళ్ళ ఇల్లు కోల్పోయి, లేకపోతే వాళ్ళ కట్టుబట్టలతో నుండి ఇంట్లో సామాన్లన్నీ కూడా కోల్పోయి ఎంత ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా సంబంధించి ఆయన స్వయంగా వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు సమస్యలు ఏమున్నాయి, అసలు నిత్యావసర సరుకులు అందుతున్నాయా లేదా, లేకపోతే ఫుడ్ అందుతుందా, వాటర్ అందుతున్నాయా, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని కూడా స్వయంగా ఆయనే వెళ్ళి తెలుసుకొని ఇలాంటివన్నీ అంటే ఎప్పుడు కూడా సమీక్ష నిర్వహిస్తూ 24 గంటలు కూడా వాళ్ళ గురించి ఆలోచించండి, ఇలాంటివన్నీ కూడా చేశారు. సో అదే విధంగా ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి సంబంధించి డంపింగ్ యార్డ్ విషయంలో కూడా ఎప్పుడైతే తన దృష్టికి వెళ్ళిందో సమస్య వెంటనే స్పందించి ప్రభుత్వం తరఫు నుంచి కూడా నిధులు కేటాయించి విడుదల కావడానికి కూడా ఆయన దోహదం చేశాడు. సో అందుకోసం అని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అనే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం చెప్పడం జరిగింది.